హాయ్ హలో నమస్తే. అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన సుప్రీంకోర్టులో జరుగుతున్న ఒక గొడవ గురించి మాట్లాడదాం. ఇప్పుడు 2018లో అయ్యప్ప స్వామి గారికి సంబంధించిన శబరిమల టెంపుల్కి మహిళలని ఎందుకు రానివ్వరు అని కొంతమంది లాయర్లు అండ్ అసోసియేషన్ ఆఫ్ జూనియర్ లాయర్స్ అనమాట, వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి అయ్యప్ప స్వామి టెంపుల్కి ఎందుకు మమ్మల్ని రానివ్వరు, మమ్మల్ని అంటే ఆడవాళ్ళని ఎందుకు రానివ్వరు, ఇది డిస్క్రిమినేషన్, మహిళల మీద డిస్క్రిమినేషన్ కదా, మీరు ఎందుకు రానివ్వరు అని చెప్పి కోర్టుకి వెళ్ళారు వాళ్ళు కొంతమంది లాయర్లు. 2018లో కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిందంటే ఇది డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్. ఇది మహిళలను ఎందుకు రానివ్వరు, వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి పూజించాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంట్రీ ఇవ్వాలి కదా, మీరు ఎలా బ్యాన్ చేస్తారు, ఇది డిస్క్రిమినేషన్ కదా అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి బ్యాన్ చేయమంటే గొడవ చేసి రోడ్ల మీదకి వచ్చి మేము వస్తే కొడతాం ఆడవాళ్ళని అది ఇదని చేసి గొడవ చేశారు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర. ఎందుకు అంటే మా రిలీజియస్ ట్రెడిషన్స్, మా రిలీజియస్ ప్రాక్టీసెస్, మీరెవరు కోర్టులకు వెళ్ళటానికి, మీరెవరు మమ్మల్ని ఇంటర్ఫియర్ అవ్వటానికి అని. సో ఇప్పుడు ఎందుకు డిస్కషన్ జరుగుతుంది నిన్న మొన్నటి నుంచి, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి హైయర్ బెంచ్కి రిఫర్ చేశారనమాట. ఏమని, ఇది మా ప్రాక్టీసు, మీరెవరు ఇంటర్ఫియర్ అవ్వటానికని. కోర్టు 2 క్వశ్చన్లు అడిగింది. ఒకటి, రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఏంటి, కోర్టుకి ఏ రైట్ ఉంది మీరు ఇంటర్ఫీర్ అవ్వటానికి చెప్పండి అని హైయర్ బెంచ్ అడిగింది అనమాట. ఇప్పుడు అది డిస్కషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. దాని లోపలికి వెళ్ళబోయే ముందు 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూ మహిళలకి, మన సహోదరులకి దళితులు పడ్డ బాధ వాళ్ళకి ఈరోజు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే దళితుల్ని మీ గుడుల్లోకి రానివ్వము, ఇది మా ట్రెడిషను, మా యొక్క ఆచారం ఇది. దళితులు అంటరాని వాళ్ళు, మీరెవరు రావడానికి లేదు, మా యొక్క దేవుళ్ళు మలినం అవుతారు. ఇప్పుడు మహిళలను అదే అంటున్నారు కదా, మీకు మెన్స్ట్రుయేషన్ వచ్చేది, మలినం పడతాడు దేవుడు గారు అని మహిళలను అంటున్నారు. గతంలో వాళ్ళని అన్నారు, దళితుల్ని మీరు అంటరాని వాళ్ళు, మీరు గుడుల్లోకి రాకూడదని అన్నప్పుడు వాళ్ళు పడ్డ బాధ, ఇప్పుడు శబరిమల టెంపుల్కి రావద్దు అని అన్నప్పుడు మహిళలు పడే బాధ, దళితుల బాధ ఇప్పుడు వాళ్ళకి అర్థమైద్దని నేనైతే అనుకుంటున్నా. అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఓకే, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ఏ పర్సన్ హూ హూ వర్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ టు ద టెంపుల్స్. కనీసం హిందూ మహిళలకు కొద్దిగా అర్థం చేసుకుంటారని నేనైతే అనుకున్నా ఈ ఎపిసోడ్ ద్వారా. ఎవరైతే వెళ్ళటానికి ప్రయత్నం చేసి అడ్డుకుంటే బాధపడ్డారు వాళ్ళు, దళితులు పడ్డ బాధ మీరు అర్థం చేసుకుంటారు నేను అనుకున్నా. ఒకటి, పాయింట్ 1. పాయింట్ 2, త్రిపుల్ తలాక్ బిల్ అనేది రిలీజియస్ ప్రాక్టీస్. అది నరేంద్ర మోడీ గారు అన్నారు, త్రిపుల్ తలాక్ బిల్లులోకి నేను ఇది అన్యాయం, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పి త్రిపుల్ తలాక్ బిల్లు ఎత్తేస్తున్నానని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు బలవంతంగా బిల్లు పెట్టారు. ఓకే, కొంతమంది సపోర్ట్ చేసే ఉంటారు, కొంతమంది అపోజ్ చేసే ఉంటారు, అది కూడా రిలీజియస్ ప్రాక్టీస్. కానీ మహిళలకి న్యాయం జరిగిద్ది అని చెప్పేసి రిలీజియస్ ప్రాక్టీస్లో చేయబెట్టి మార్చారు కదా. ఇంకొకటి, క్రిస్టియన్స్కి సంబంధించిన ఒక అమెండ్మెంట్ జరిగింది 2019లో క్రిస్టియన్స్కి సంబంధించి అమెండ్మెంట్ జరిగింది. క్రిస్టియన్స్ ఆచారం ప్రకారం వాళ్ళ యొక్క క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్ ప్రకారం కుష్ఠరోగం వస్తే మీరు డివోర్స్ ఇవ్వచ్చు అనేటువంటి వాళ్ళకి క్రిస్టియన్ యాక్ట్లో ఉంది అది. ఎందుకంటే బైబిల్లో కూడా కుష్ఠరోగం వస్తే విడాకులు ఇవ్వచ్చు అని ఉందన్నమాట బైబిల్లో, పాత నిబంధన గ్రంథంలో. సో దాన్ని తీసుకొచ్చి క్రిస్టియన్ యాక్ట్లో ఏ కారణాల ద్వారా మీరు విడాకులు ఇవ్వచ్చు అని అంటే కుష్ఠరోగం కూడా ఉందన్నమాట దాంట్లో. డివోర్స్ ఇవ్వడానికి ఇండియన్ క్రిస్టియన్ యాక్ట్లో 2 కారణాల ద్వారా డివోర్స్ ఇవ్వచ్చు. ఒకటి, భర్త కానీ భార్య కానీ ఇల్లీగల్ అఫైర్లో పట్టుబడితే మాత్రం ఇమ్మీడియట్గా మీరు డివోర్స్ ఇవ్వచ్చు అని క్రిస్టియన్ యాక్ట్లో ఉంది. ఇది 2వది కూడా ఉంది, ఏంటంటే కుష్ఠరోగి అయితే మాత్రం మీరు ఇవ్వచ్చు అనేది ఉంది. ఓకే, దాన్ని నరేంద్ర మోడీ గారు మార్చారు, అమెండ్మెంట్ చేశారు 2019లో. అమెండ్మెంట్ చేసి దాన్ని ఎత్తేసారు. కుష్ఠరోగులకు డివోర్స్ ఇవ్వచ్చు క్రిస్టియన్ యాక్ట్ ప్రకారం అనేది ఎత్తేసారు. క్రిస్టియన్ రిలీజియస్ ప్రాక్టీస్లోకి వచ్చినట్టే కదా. ఆయన ఏమంటారు, కుష్ఠరోగం అంటే విడాకులు ఇచ్చేస్తారా, అది అన్యాయం కదా అని చెప్పి మోడీ గారు ఎత్తేసారు దాన్ని. అంటే మీరు నరేంద్ర మోడీ గారు రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ ఇస్లాం క్రిస్టియానిటీలోకి ఎంటర్ అవ్వచ్చు, కానీ హిందూ జడ్జిలు హిందూ మతంలోకి ఎంటర్ అవ్వకూడదా? ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? హిందూ జడ్జిలు కదా. హిందూ జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చారేమని ఇది అన్యాయం, మహిళల్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు లోపలికి రాకుండా అని హిందూ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ని రిలీజియస్ ప్రాక్టీస్లోకి ఎంటర్ అవ్వడానికి మీకేమీ హక్కు ఉంది అది ఇది అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మన హిందూ అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీనిలోకి క్రిస్టియన్ ఇస్లాంలోకి ఎంటర్ అయినప్పుడు హిందూ జడ్జిలు రిలీజియస్ ప్రాక్టీస్లోకి జస్టిస్ పేరు మీద ఎంటర్ అవ్వకూడదా? ఇది దట్ ఈస్ వేర్ సమ్వేర్ ది ఆర్గ్యుమెంట్ ఈస్ ఫెయిలింగ్
అంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ దేర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ట్రెడిషన్స్. సో ఇది మ్యాటర్. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటి వీళ్ళు గోడ ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే ఈ శబరిమలకి సంబంధించి ఏం జరిగిందంటే ఒకసారి ఉండండి చెప్తా. 2018లో గ్రూప్ ఆఫ్ లాయర్స్ వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏమని చెప్పారు? జడ్జిమెంట్ అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఏమని కోర్టుకి వేశారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా రిలీజియస్ ట్రెడిషను, మెన్స్ట్రుయేషన్ వచ్చినటువంటి మహిళల్ని తీసుకురాకూడదు, ఎందుకంటే ఆయన బ్రహ్మచారి అని ఆర్గ్యుమెంట్ చేశారు. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళల్ని మేము అలౌ చేయము, ఎందుకంటే వాళ్ళు అది పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో వీఆర్ నాట్ అలౌ దెమ్ అని అన్నారు. అప్పుడు 5 బెంచ్ వెళ్ళింది అనమాట. 5 బెంచ్లో 4 ఇది అన్యాయం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, రైట్ టు రిలీజియన్ రిలీజియస్ ఫ్రీడమ్. ఆర్టికల్ 25 ప్రకారం మహిళలు కూడా వాళ్ళు అయ్యప్ప స్వామిని పూజించుకుంటాము అంటే నో అంటాం, అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగం అనేది రిలీజియస్ ప్రాక్టీస్ కంటే రాజ్యాంగం బలమైనది అని జడ్జిమెంట్ ఇచ్చారు వాళ్ళు. మీరు మహిళల్ని అలౌ చేయాల్సిందే అని. ఇప్పుడు రిలీజియన్ వర్సెస్ ఈక్వాలిటీ వర్సెస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ 3 కూడా మతమా, సమానత్వమా, రాజ్యాంగమా? సమానత్వం రాజ్యాంగంలో కలిసి ఉంది. ఇప్పుడు మతానికి సంబంధించిన ఆచారాల పేరు మీద రాజ్యాంగానికి హక్కు లేదు అంటే రాజ్యాంగమే పవర్ఫుల్ అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఓకే, సో కాబట్టి కొంతమంది సపోర్ట్ చేశారు జడ్జిమెంట్ని, మంచి పని చేశారు. మహిళల మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎత్తేసారు. పీరియడ్స్ వస్తున్నాయని గుడికి రాకపోవటం ఏంటి, అది అన్యాయం. అలాగే చాలా గుడులకి వెళ్తున్నారు కదా పీరియడ్స్ వచ్చినా కూడా అని వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు. అపోజ్ చేసేవాళ్ళు ఏమంటారు, ఇది రిలీజియస్ బిలీఫ్, మీరెవరు ఇంటర్ఫీర్ అవ్వడానికి అన్నారు. అయ్యప్ప అనేదానికి ఆయన బ్రహ్మచారి కాబట్టి మీరు రావడానికి లేదని వాళ్ళు చెప్పారు. అయితే కోర్టు ఏం చెప్పిందంటే హిందూ రిలీజియన్లో కూడా వాళ్ళని బ్యాన్ చేయాలి, వీళ్ళని బ్యాన్ చేయాలి అనేది అసలు లేనే లేదు. మీరు పెట్టుకున్న ట్రెడిషన్ అది. కాబట్టి కొట్టేస్తున్నది కోర్టు 2018లో. వీళ్ళు డివోటీస్ ఏమన్నారు, వాళ్ళు ఇది టెంపుల్ ట్రెడిషన్, మతంలో లేకపోవచ్చేమో, ప్రతి టెంపుల్కి ఒక ట్రెడిషన్ ఉంది, సో ఆ ట్రెడిషన్ ప్రకారం మీరు మమ్మల్ని పోనివ్వాలి, మీరు బలవంతం చేయకూడదు అనేది టెంపుల్ ట్రెడిషన్ అన్నారు. మరి అంత గతంలో దళితుల్ని మీరు రాకూడదు, అది కూడా టెంపుల్ ట్రెడిషనే. దళితులకు ఎంట్రీ లేదు మా టెంపుల్లో, అది కూడా టెంపుల్ ట్రెడిషనే. ఆ ట్రెడిషన్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రెడిషన్. సతీసాగమనం కూడా ట్రెడిషనే. చిన్నపిల్లలు ఆడపిల్లలకు చదువు చెప్పకూడదు అనేది కూడా రిలీజియస్ ట్రెడిషనే. ఓకే, మహిళలు పని చేయకూడదు అనేది కూడా రిలీజియస్ ట్రెడిషనే. భర్త చెప్పినట్టు భార్య వినాలనేది కూడా మహిళల ట్రెడిషనే, రిలీజియస్ ట్రెడిషన్సే. బట్ ఇవన్నీ మనం బ్రేక్ చేసుకొని వచ్చాం కదా బయటికి. రాజ్యాంగం ఒకటి పెట్టుకొని మతం కంటే రాజ్యాంగం ఇంపార్టెంట్ అని చెప్పేసి పైకి వచ్చాం కదా మనందరమే. సో ఇది చర్చ జరుగుతుంది, బాగా కంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో. పొలిటికల్ కంట్రవర్సీ నడుస్తుంది. కొంతమంది ఏమో మహిళలకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో మతానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఒక గొడవ. ఓకే, బట్ మరి గతంలో కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చారు కదా, మరి ఆ జడ్జిమెంట్లు ఇప్పుడు గతంలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఒక దర్గాకి సంబంధించిన ఒక టెంపుల్ వచ్చి, సో ఇప్పుడు కోర్టుకి ఏం రైట్ ఉందని అడిగారు. ఇప్పుడు జడ్జికి వెళ్ళారు, కోర్టుకే రైట్ ఉందన్నారు. కోర్టుకే రైట్ ఉందంటే ఇది కొన్ని గతంలో కొన్ని కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అవేంటి, హజీ అలీ దర్గాలో గతంలో మహిళలు రానివ్వకపోతే కోర్టు కేసారు. ఎవరు? కోర్టు చెప్పింది నువ్వు అలా అడుకోవడానికి లేదు అని చెప్తే ఇప్పుడు దర్గాలోకి వెళ్తున్నారు కదా మహిళలు. అంటే ఆ రోజు కోర్టు ఇన్వాల్వ్ అయింది కదా దేనికి, హజీ అలీ దర్గాకి సంబంధించి. తర్వాత షానీ సింగ్నాపూర్ టెంపుల్లో కూడా మహిళలు రానివ్వలేదు ఆ రోజు, కానీ ఇప్పుడు రాణిస్తున్నారు కదా, ఎలా చేస్తున్నారు కదా ఇప్పుడు కోర్టు చెప్పిందని. అంటే కోర్టు హజీ అలీ దర్గాలోకి ఇంటర్ఫియర్ కాగలిగింది, షానీ సింగ్నాపూర్ టెంపుల్కి ఇంటర్ఫియర్ కాగలిగినప్పుడు శబరిమలకి ఎందుకు ఇంటర్ఫియర్ కాలేరు, ఎందుకు ఆర్డర్ ఇవ్వలేరు, మీరు మహిళలు రానివ్వాల్సిందే అనేది సపోర్టర్స్ చేసేటువంటి ఆర్గ్యుమెంట్. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మాలంటే ఆర్గ్యుమెంట్ అనుకోండి, మేము సపోర్ట్ చేస్తున్నాం మహిళలు రానివ్వాలని, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అనేది మా యొక్క ఉద్దేశం.
అదే చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు దళితులు రానిపోతే మేము ఎంత బాధపడ్డామో ఇప్పుడు మహిళలు అది బాధపడతారు. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. ట్రెడిషన్ పేరుతో నువ్వు గతంలో దళితులు రానిలేదు, ఇప్పుడు ఆడవాళ్ళు రానిట్లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? గతంలో దళితుడు కాబట్టి అపవిత్రమైంది అన్నారు, ఇప్పుడు వీడు ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి కాబట్టి అపవిత్రమైంది అన్నారు. రెండింటి తేడా ఏంటి? రెండు ఒకటే కదా. దళితుడు వస్తే మలినం అన్నారు, ఇప్పుడు పీరియడ్ వచ్చిన అమ్మాయి వస్తే మలినం అన్నారు. రెండింటికి ఒకటే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో రాంగ్ అని నా ఉద్దేశం. పోనీ బ్రహ్మచారి అంటున్నారు, బ్రహ్మచారి అయ్యప్ప గారు బ్రహ్మచారి, హనుమాన్ కూడా బ్రహ్మచారే కదా. మరి ఆయన గుడికి వెళ్తున్నారు కదా. డిసిప్లిన్, డివోషను, స్ట్రెంగ్త్ ఆఫ్ లార్డ్ రామ. హనుమాన్ ఈజ్ బ్రహ్మచారి, బట్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు ఆంజనేయ టెంపుల్. కార్తికేయ ఈజ్ వాట్ యు సే, కార్తికేయ ఈజ్ అ బ్రహ్మచారి. సమ్టైమ్స్ మ్యారీడ్ మహిళలు కూడా పోతున్నారు కార్తికేయుని యొక్క టెంపుల్కి. శివ టెంపుల్, శివుడు కూడా బ్రహ్మచారినే. దత్తాత్రేయ స్వామి ఈజ్ బ్రహ్మచారి, భీష్మ ఈజ్ బ్రహ్మచారి. వీళ్ళందరూ బ్రహ్మచారిలే. మరి వీళ్ళందరూ గుడులకి వెళ్తున్నారు కదా. ఎందుకు ఓన్లీ అయ్యప్ప స్వామి దగ్గర ఆడవాళ్ళని అడ్డుకుంటున్నారని ఆడవాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి రైట్ ఉండేది. మేము కూడా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తాం, రానివ్వాలి కదా అనేది నా ఉద్దేశం. సో నేను ఐఎమ్ సపోర్టింగ్ ఉమెన్. థ్యాంక్ యూ. నమస్కారం.